దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు సాగుదాం. బైబిల్ గ్రంథంలో నుండి యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వును దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఈ చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో నుండి యాకోబు భక్తుడు రాస్తున్నటువంటి మాటల్లో అర్థం ఏంటంటే, మనము దేవునికి లోబడి ఉండటం వలన మనం అపవాదిని ఎదిరించగలుగుతాం, శోధన ఎదిరించగలుగుతాం. కాబట్టి అపవాదిని ఎదిరించాలి అంటే మనం దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడాలి అంటే మనం బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల జీవితాన్ని మనం చూసినట్లయితే, యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఊజు దేశంలోనే అందరిలో ధనవంతుడై ఉన్నాడు. ఆయనకున్నటువంటి ఆస్తి ఈ భూమి మీద ఎవరికి లేదు. అలాంటి గొప్ప ధనవంతుడైనటువంటి యోబు తన జీవితంలో అన్నీ అనుభవిస్తున్నటువంటి సమయంలో అపవాది ఆయన్ని ఎదిరించడానికి వచ్చింది. ఎందుకంటే అపవాది అంటుంది, ఆయన నీతిమంతుడైతే ఒకసారి నేను పరీక్షిస్తాను అంటుంది. ఆయన నీతిమంతుడైతే, ఒకవేళ నీకు లోబడిన వాడైతే, నీకు ఇష్టమైనటువంటి వ్యక్తి అయితే, నీకు లోబడుతున్నాడు కదా అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉంది. ఆయనకున్నటువంటి సమస్తమును నాశనం చేసింది. ఎడ్లను నాశనం చేసింది, గొడ్లను నాశనం చేసింది. ఆయనకున్నటువంటి ఆస్తి పాస్తులు అన్నీ కూడా పోయాయి. అలాగనే చివరికి తన కుమార్తెలు కూడా చంపబడ్డారు. మరి అలాగనే ఒకళ్ళు ఒక దిక్కు నుండి వచ్చి, అయ్యా ఇదిగో మీ యొక్క కుటుంబం ఎట్లా అయిపోయింది, ఇదిగో పశువులు ఇలా అయిపోయినాయి, వారికి ఉన్న సమస్యలు ఇలాగ అయిపోయినాయి అని చెప్పేసి అందరూ కూడా నలుదిక్కుల నుండి వచ్చి ఆయనతో చెప్తా ఉన్నప్పుడు ఆయన కృంగిపోకుండా ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటో, దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడికి ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఆయన అంటున్నాడు, అన్నీ ఇచ్చింది ఆయనే, అన్నీ తీసుకుంది ఆయనే అని చెప్పాడు. అపవాదిని ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాడు యోబు గారు. ఏవండి, ఈ రోజున మనం దేవునికి లోబడకుండా మనకు నచ్చినట్టుగా మనష్టానుసారంగా తిరుగుతూ మనం దేవునికి లోబడకుండా ఉంటే మనం అపవాదిని ఎదిరించలేమని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి యోబు జీవితంలో మనం చూసినట్లయితే ఏది జరిగినా కూడా ప్రభు చిత్తానుసారంగా జరిగిందని చెప్పాడు. ఏది జరిగినా కూడా ప్రభువే అనుగ్రహించాడని చెప్పాడు. ఏది జరిగినా కూడా, నాశనం జరిగినా కూడా అది దేవుని వల్లనే కలిగిందని చెప్పాడు. అలాగనే మరి శ్రమ కలిగిన దేవుడు అనుమతించాడని చెప్పాడు. ఏది కలిగినా కూడా సంతోషించాడు ఆయన. ఎందుకంటే ఈరోజు చాలామంది కొన్ని సమస్యలు వచ్చి కృంగిపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, మీరు ఆయనకు లోబడండి, అపవాదిని ఎదిరించగలిగిన శక్తి ఆయన ఇస్తాడని చెబుతున్నాడు. ఆయనకు లోబడితే మనము అపవాదిని ఎదిరించగలుగుతాం, అపవాదిని జయించగలుగుతాం. అందుకని అంటున్నాడు, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు, మీరు ఆయన దగ్గరికి రండి అని దేవుని వాక్యం చెబుతుంది. మీరు దిమనస్కులుగా ఉండమాకండి, రెండు మనస్సులు కలిగినటువంటి వ్యక్తులుగా మీరు ఉండమాకండి అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. యేసు ప్రభువారు మరి ఆయన గొప్ప దేవుడు అయి ఉండి కూడా ఆయన ఈ భూమి మీదకు వచ్చినటువంటి ఆయన, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు అయినటువంటి ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు శరీరధారిగా ఆయన అంటున్నాడు, అపవాదితో అంటున్నాడు, ఇదిగో అపవాది వచ్చి అంటుంది ఆయన్ని, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమంటుంది. అయినా కానీ ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో శోధకుడా నన్ను శోధించొద్దు అని చెబుతూ ఉన్నాడు. అలాగనే ఆయనతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నా దేవుడు ఇదిగో రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుందని చెప్పాడు. అలాగే ఎత్తైన శిఖరం మీద నుండి దూకమని చెప్పింది, అయితే నీ దేవదూతలు పట్టుకుంటే అని చెప్పింది. అయినా కానీ ప్రభు అన్నాడు, వాక్యం ద్వారా సమాధానం చెబుతూ, నువ్వు దేవునికి మొక్కి ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి అపవాదిని ఎదిరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అపవాదికి లొంగిపోయి, ఆస్తిపాస్తులకు లొంగిపోయి, ధనానికి లొంగిపోయి, వ్యభిచారానికి లొంగిపోయి భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తున్నటువంటి వారు ఎక్కువగా కనపడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, వాటికి బానిసలు అవటం కాదు కానీ మనం చేయవలసింది దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడితే సమస్తమును చేయగలిగిన వాడు దేవుడే. మోషే దేవునికి లోబడి ఉన్నాడు కాబట్టే మరి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు.
అబ్రహాము దేవుడికి లోబడ్డాడు కనుకనే ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. ఏమండి, అబ్రహాముకు ఇస్తానన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఇచ్చాడు. దేవునికి లోబడితే సమస్తమును మనకి ఇవ్వగలడు. మరి 100 ఏళ్ల వయసులో కూడా అబ్రహాంకి చక్కటి సంతానాన్ని అనుగ్రహించాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు దేవుడు తెలియపరుస్తున్నాడంటే మనం దేవునికి లోబడి ఉండాలి, దేవునికి విధేయత కలిగి ఉండాలి. విధేయత చూపించే ప్రతి బిడ్డ కూడా దేవుడి దగ్గర ఆశీర్వాదాలు పొందుకుంటారు, దేవుడి దగ్గర మేళ్ళు పొందుకుంటారు. వారి జీవితంలో అనేకమైనటువంటి కార్యములు చూడగలుగుతారు. అట్టి కార్యము దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేయనట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. నా తండ్రి, యాకోబు రాసినటువంటి పత్రికలో మీరు చెప్పబడినటువంటి మాట, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి అనే మాట ఈరోజు మమ్మల్ని వాగ్దానం చేత నడిపిస్తూ ఉన్నారు. ప్రభువా, నీకు వందనాలు నాయనా. ఈ మాటలు విని అయా గ్రహించగలిగినటువంటి చెవులు, మరి నాయన వినగలిగిన చెవులు, గ్రహించగలిగినటువంటి మనస్సు మీరు బిడ్డలకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, విన్నవారందరూ కూడా వారి జీవితంలో ఇవి కార్యం జరుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, యోబు తన జీవితంలో నాయన మీకు విధేయత చూపించాడు కాబట్టే ఆయన నీతిమంతుల లిస్టులో ఉన్నాడు. ఒక భక్తి కలిగిన బిడ్డగా నీ ఎదుట నిలబడ్డాడు. ఒక నీతిమంతుడిగా ఆయన మీరు తీర్చిదిద్దారు. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. అట్టి కృప మాకు దయచేయమని, మాలో కూడా అలాంటి నీతిని మీరు కలగచేయమని ప్రార్థన చేస్తూ, వస్త్రమైన, కడువైన, ఖడ్గమరణం ఎదురైన, కరువైన, బలహీనతలైన, ఇబ్బందులైనా కూడా నాయన నిన్ను విడవక ఎడబాయకు ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ, మీరే మహిమ పొందుకోమని, ఈ ప్రార్థన ద్వారా మీరే సహాయం చేసి బిడ్డల్ని దీవించి ఆశీర్వించి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవుడు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వించునుగాక.